ఎన్బికే 111 టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు రీ రికార్డింగ్ పనుల గురించి ఒక క్రేజీ అప్డేట్. ఊహించని స్థాయి చాలా పవర్ఫుల్గా టీజర్ విజువల్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్. ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని విధంగా వేరే లెవెల్లో బాలకృష్ణ మార్క్ మాస్ ఎలిమెంట్స్కు తోడు తమన్ అందించిన ఊర మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి ఏటా నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసే జూన్ 10వ తేదీ ఎన్బికే 111 నుంచి ఒక అదిరిపోయే గిఫ్ట్. పవర్ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఎన్బికే 111. థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయే రేంజ్లో మ్యూజిక్. వింటేజ్ కాలానికి బై బై చెప్తూ ఇకపైన కేవలం న్యూ ఏజ్ మాత్రమే ఉంటుందని బాలయ్య క్లారిటీ. అఖండ, భగవత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 వంటి వరుస సక్సెస్లతో జోరు మీదున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో ఎన్బికే 111 అనే వర్కింగ్ టైటిల్తో మరో సినిమాని పట్టాలెక్కించాడు బాలయ్య. ఇక ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్లో సరికొత్త వైబ్రేషన్స్ మొదలయ్యాయని చెప్పాలి. ఈ క్రమంలోనే నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్డేట్ను చిత్ర సంగీత దర్శకుడు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. హై వోల్టేజ్ డ్రామాను సిద్ధం చేసిన గోపీచంద్. జూన్ 10వ తేదీన అదిరిపోయే గిఫ్ట్. క్రేజీ అప్డేట్ వదిలిన తమన్. ఇక స్టోరీలోకి వెళ్తే నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్డేట్ను చిత్ర సంగీత దర్శకుడు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో రివీల్ చేశాడు. ప్రెస్టీజియస్ ఎన్బికే 111కి సంగీతం అందిస్తున్న తమన్ సినిమా టీజర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు రీ రికార్డింగ్ పనుల గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఎన్బికే 111 చిత్రానికి సంబంధించిన టీజర్ వర్క్ 100% పూర్తయిందని తమన్ అధికారికంగా వెల్లడించారు. టీజర్ అవుట్పుట్ గురించి ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా టీజర్ మాత్రం మామూలుగా లేదని, విజువల్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్ ఊహించని స్థాయిలో చాలా పవర్ఫుల్గా వచ్చాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ టీజర్లో బాలయ్య గారిని ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని విధంగా వేరే లెవెల్లో చూస్తారని, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని వివరించారు. బాలకృష్ణ మార్క్ మాస్ ఎలిమెంట్స్కు తోడు తమన్ అందించిన ఊర మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లినట్టు ఇండస్ట్రీ సర్కిల్లో వినిపిస్తోన్న టాక్. ఇక తమన్ ఇచ్చిన ఈ సాలిడ్ అప్డేట్తో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. గతంలో బాలకృష్ణ తమన్ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాకు థియేటర్లలో ఏ స్థాయిలో రీ రికార్డింగ్ సౌండ్ వినిపించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో తమన్ మ్యూజిక్ మరియు బీజిఎం కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలోనూ మాస్ ఆడియన్స్ను ఊపేసే సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడంతో ఎన్బికే 111 పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఏటా నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసే జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక అదిరిపోయే గిఫ్ట్ రాబోతోందని మూవీ టీం ఇప్పటికే అనౌన్స్ చేసింది కూడా. జూన్ 10న విడుదల కానున్న ఈ గ్లిమ్స్ లేదా టీజర్ టాలీవుడ్ రికార్డులను షేక్ చేయడం ఖాయంలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే, చిత్ర దర్శకుడు బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్కి సరిపోయే ఒక పవర్ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ అత్యంత భారీ బడ్జెట్తో ఎక్కడా రాజీ పడకుండా విజువల్స్ పరంగా రిచ్గా నిర్మిస్తోంది. బాలయ్య సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కనువిందు చేయనుండగా, ఇక ఇతర ముఖ్య పాత్రల్లో టాలీవుడ్, కాలీవుడ్కు చెందిన ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి తమన్ ఇచ్చిన హైప్ చూస్తుంటే థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయే రేంజ్లో మ్యూజిక్ ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాకి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. చూడాలి మరి, వరుస సక్సెస్లతో దంచి కొడుతున్న బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని రాబడతారో. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఈ కొత్త ప్రయత్నం ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది. డార్క్ రగ్గడ్ థీమ్తో డిజైన్ చేసిన ఈ ప్రీ లుక్లో ఒక భారీ ఇనుప గొలుసును చూపించారు. దానిపైన వింటేజ్ కాలానికి బై బై చెప్తూ ఇకపైన కేవలం న్యూ ఏజ్ మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చారు. కింద 3 పవర్ఫుల్ బుల్లెట్లు కూడా పెట్టారు.
ఈ విజువల్ సెటప్ గమనిస్తే కేవలం తొడకొట్టే పాత్రలే కాకుండా స్టైలిష్గా సాగే మైండ్ గేమ్ యాక్షన్ ఇందులో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను జూన్ 10న ఇవ్వడానికి టీం అంతా రెడీ అవుతోంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. బర్త్డే రోజున ఏదో ఒక రొటీన్ లుక్ రివీల్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం కథలోని ఇంటెన్సిటీని, హీరో క్యారెక్టరైజేషన్ను రివీల్ చేసేలా ఒక సాలిడ్ గ్లిమ్స్ను లేదా టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ అప్డేట్ కోసమే అభిమానులు చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. గోపీచంద్ మల్లేని బాలయ్యను మునుపెన్నడూ చూడని ఒక డైనమిక్ రోల్లో ప్రెజెంట్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ముంబై అండర్ వరల్డ్ లేదా సిటీ బ్యాక్ డ్రాప్లో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉంటే ఛాన్స్ ఉంది. సీనియర్ హీరో ఇమేజ్ను ప్రెజెంట్ జనరేషన్కు నచ్చేలా సరికొత్త స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్లో మరో బిగ్ అట్రాక్షన్ మంచు మనోజ్. చాలా రోజుల తర్వాత మనోజ్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. బాలయ్య లాంటి మాస్ పర్సనాలిటీకి పోటీగా మనోజ్ క్యారెక్టర్ను చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారట. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే మెయిన్ హైలైట్ కానున్నాయి. ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మిస్తున్నారు. ఇక బాలయ్య ఇమేజ్కు ఈ మోడ్రన్ టేకింగ్ క్యారెక్టర్ సింక్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం. జూన్ 10న రాబోయే అప్డేట్తో ఈ సినిమా రేంజ్ ఏంటనేది పూర్తిగా తేలిపోనుంది.